ఐస్ బండి వేసేవారు. రోజుకి ఎంత సంపాదించేవారు ఐస్ క్రీమ్ బండితో? రోజు 200 వచ్చేది. ఇంటికి ఎంత ఇచ్చేవారు? ఇంటికే సామాన్లు కొని చుట్టుకోవడమే. అందుకే వాళ్ళ అన్నయ్య తమ్ముడు మొత్తానికి వాళ్ళ చెల్లెని పట్టుకెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సింది తప్పండి మీ ఆవిడ దగ్గరికి. ఇంకా ఊరు అడ్రస్ మర్చిపోయానండి. నేను గత మర్చిపోయినా చెప్పండి. మీ ఆవిడ పేరేంటి? కమల. ఫోన్లే, సంతోషం గుర్తున్నందుకు. మీ ఆవిడ పేరైనా కనీసం గుర్తున్నందుకు. ఓటర్ ఐడి కార్డులోనే వచ్చింది పేరు. లేకపోతే మర్చిపోయి ఉండేవాడు. మర్చిపోతాం. ఇలా ఉన్నావేంట్రా? అలాగే నాకు ఒక 50 రూపాయల మాంసం బిర్యానీ అన్ని కలిపి వండియాల్సింది కదా. ఇప్పుడు ఏం లేవుగా వండడానికి. మీకు లేనప్పుడు కూడా పక్కకి వెళ్ళి అరువు తెచ్చుకుంటున్నారు కదా. అంటే అది ఇచ్చే గుణం లేదు మీకు, పెట్టే గుణం లేదు. మాట వరస కూడా దాందే ఉందమ్మా కూడా. ఇంక మీ ఆవిడ నేను తెచ్చుకుంటారు, భోజనం మిగిలిందిలే అనుకుని వదిలేశారు మీ ఆవిడని మీరు. మాకే ఉంది 10 రూపాయలు తెచ్చుకొని హ్యాపీ తింటాం ఉంటాం అంతే. పోన్లే, బాగుంది కదా ఈ లైఫ్. చక్కగా 50 రూపాయలు చికెన్ నువ్వు ఒక్కడే తినొచ్చాను చక్కగా అంతే. మీ వయసు ఎంత? 70 ఎక్కడ ఉంటాయిలే కానీ. ఎందుకుండవు చిరంజీవికే వయసులో కుర్రోడ్లాగా ఉన్నాడు, ఆయనకి 70 ఉన్నాయి, మనకు ఎందుకుండవు? పరువు మొత్తం పోయి ఉండదురా నాది. అలా అయితే నేను ఎవరితో పోల్చుకోవాలి? సమంతతో. ఏంటండి? మీరేనా మాకు ఫోన్ చేసింది? ఇదేనా మీ ఇల్లు? చూడొచ్చా? లోపలికి రావచ్చా? ఒక రూమేనా? ఒక రూమ్. ఆ గది వాడలేదు, ఇంకో గది ఉంది. ఇంకో గది ఉందా? అది ఆ గదిలో ఏముంటాయి? ఏం లేదు, వాళ్ళ సామాన్లు టీవీ. వేరే వాళ్ళ సామాన్లు పెట్టుకున్నారా? వాళ్ళు రెంట్ ఇస్తారా? ఓన్లీ సామాన్లు పెట్టుకుంటారా? కళ్ళద్దాలకు కూడా స్టాండ్ ఇలా వాడుకోవచ్చు. దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి బాక్సులు కవర్లు అక్కర్లేదు. ఇలా తాడుకు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా తీస్తారు, ఇలా పెడతారు. బాగానే ఉంది అయ్యా. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఒకరే ఉంటారా? అందరూ చనిపోయారు. నన్ను పెంచుకోకూడదు? మా సంపాదనే లేదు, ఏం పెంచుతాం. రెంట్ ఎంత? 1000 రూపాయలు. ఏ సంపాదనతో కడుతున్నావు రెంట్? పెన్షన్ వస్తుంది కదా. ఆ పెన్షన్ తో నన్ను బతికించే. ఈ మంచం మీ పెళ్లి మంచమా? మా ఎదురింట్లో ఒక ఆటో అతను ఉంది, ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చారా? వెళ్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే ముందు ఇచ్చారా? పోనీళ్ళే, మంచివాళ్ళు. పేరేంటి? టేబుల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. పోనీళ్ళే, వాళ్ళకి అవసరం లేని ఇంకొకరికి అవసరమైనప్పుడు ఇచ్చేవచ్చు. సంతోషం. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఎంతకన్నా మంచి వస్తువులు రావాలి. సరే, ఓకే. మీ పేరు చెప్పండి. మా పేరు అందబరపు రమణ. రమణ గారు, మేము వచ్చామని చెప్పి ఇల్లు శుభ్రం చేసేసినట్టుంది. రోజు తడిపట్టారు. రోజు మీరే క్లీన్ చేసుకుంటారా? రోజు దీపం పెట్టుకుంటారా? బాగానే సెటప్ చేసుకున్నారు. గోడకు మేకలు కొట్టడాలు, కట్టెలు వేయటాలు, దేవుడికి కట్టినా. బాగుంది. పెళ్ళి అవ్వలేదా? అయిపోయింది కానీ అప్పుడు ఎడ తీసారని పెళ్ళాని కొత్తలోనే. పెళ్ళని కొత్తలో వాళ్ళు పండుగలో దేనికైనా తీసుకెళ్ళిపోయారు. బామ్మది తీసుకెళ్ళిపోయి అక్కడే ఉంచారు. ఇంకా పంపలేదు, రమ్మని చెప్పలేదు. మీ ఆవిడనా? ఏమో మరి ఏమైంది, మరి ఏటైందో తర్వాత వాళ్ళు కబురు ఎట్టలేదు. తీసుకెళ్ళిన కానీ ఓ మాట చెప్పలేదు తీసుకెళ్ళమని. వాళ్ళు కబురు పెట్టకపోతే ఏమైంది? మీ ఆవిడ ఏమైందో ఏంటో అని చెప్పి మీరు కూడా అడిగాను. అడిగితే ఆవిడ సమాధానం చెప్పలేదు. మీరు వెళ్ళలేదు, ఓన్లీ అడిగారా? అడిగాను. వెళ్ళొచ్చు కదా. మన టీ ప్లాంట్ లో టీలు అమ్ముతుంది బామ్మత్. మీరు అప్పుడు ఏం పని చేసేవారు? అప్పుడు ఐస్ బండ్ చేసేవారు. ఐస్ బండ్ వేసేవారు. మీ ఆవిడ ఏం పని చేసేవారు? మా ఆవిడ వాళ్ళ ఇంటికాడ ఏదో వట్టలో టిఫిన్ అది ఎత్తుకుంటారు వాళ్ళ ఇంటికాడ. రోజుకి ఎంత సంపాదించేవారు ఐస్ క్రీమ్ బండితో? ఐస్ క్రీమ్ బండి రోజు 200 వచ్చేది. ఇంటికి ఎంత ఇచ్చేవారు? ఇంటికే సామాన్లు కొని చుట్టుకోవడమే. అందుకే వాళ్ళ అన్నయ్య తమ్ముడు మొత్తానికి వాళ్ళ చెల్లెని పట్టుకెళ్ళిపోయారు. ఇంకా తప్పలేదులే అయితే. మరి ఇంకా మీరు బాధ్యతగా లేరు, అంతేనా?
మన బాధ్యత లేకపోవడం లేదండి. అదేదో ఇంట్లో వస్తాడు, పెట్టి సర్దేస్తాడు, తీసుకొని పోతాడు. ఎక్కడికి తీసుకెళ్తా, ఎప్పుడు దేనికి తీసుకెళ్తాడో చెప్పడం. ఎవరు తప్పు అంతా వాళ్ళ పక్కే వద్దా ఎక్కువ, నేనేం చేయలేదు. రోజుకి ఎంత సంపాదించేవారు? అవి అలా సరుకులకి అట్లా సరిపోయి ఓకే. ఆ సరుకులు తీసుకెళ్ళి ఇచ్చిస్తే వాళ్ళే వండుకొని తినేవారు. మీకు పెట్టేవారు కదా? నేను అంత బయట తినేస్తాను కదా. రాత్రి కూడా తినేవారు కదా? రాత్రి తింటాం. మరి వాళ్ళే వండుకొని అంటే అలా. ఇప్పుడు భార్య అనగానే నన్ను నమ్ముకొని వచ్చింది అనుకొని ఫీల్ అవ్వాలి అంతే. అంతేగాని సరుకులు ఇచ్చేసాను కదా, దాని పని అయిపోయింది కదా, ఇంకా దానికి డబ్బులు ఇవ్వాలి ఏంటి, దానికి నేను ఇవ్వాలి ఏంటి, అలా అనుకోకూడదు ఎప్పుడు కూడాను. ఒక్క నిమిషం, దగ్గర ఉంటే ఇచ్చేస్తాం. అంటే మీ గురించి కనుక అది ఉన్నా లేకపోయినా ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి పెరిగిన స్థలం నుంచి మన దగ్గరికి వస్తుంది. ఇంకా మీరే అన్నీ, భర్తే అన్నీ. ఒకవేళ నేనే అబ్బాయిని అనుకోండి, నేనే అంతా అనుకుని ఒక అమ్మాయి నా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నువ్వు 200 తెచ్చావనుకో, 50 రూపాయలైనా కనీసం ఆవిడ చేతులు ఇగో అమ్మ బంగారం నాకు 200 వచ్చింది, మళ్ళీ 150 రూపాయలు పెట్టి రేపు సరుకు కొనాలి, నేను 50 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో, ఇదిగో కూరగాయలు తెచ్చాను 100 రూపాయలు అని చెప్పేసి ఇచ్చారనుకో, ఓ నా భర్త నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఇంటి కూరగాయలు కాకుండా నా ఖర్చులు కూడా ఇచ్చాడు అని ఒక విలువ పెరుగుతుంది అనమాట. నీ కష్టం కూడా తెలుస్తుంది. అలా చూసుకోవాలని చెప్తున్నాను. అంతేగాని వాళ్ళకు కూరగాయలు ఇచ్చేసాను వాళ్ళే వండుకొని తింటారంటే మీకు పెడుతుంది కదా. మీరు మధ్యాహ్నం బయట తింటారేమో, పొద్దున్నే చూసుకుంటుంది, రాత్రి చూసుకుంటుంది, మీరు వచ్చేసరికి బట్టలు ఉతుకుతుంది, ఇల్లు గుమ్మాలు తుడుస్తుంది, అన్నీ చేసుకుంటారు కదా. అలా చూసుకుంటే భార్యల్ని వాళ్ళు మనతో ఉండాలనుకుంటారు, మనకి ఏదైనా చెప్పాలనుకుంటారు. మీరు సరిగ్గా రెస్పాన్స్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడో అన్నయ్యో వచ్చి ఇక్కడ అమ్మ చెల్లికి సరిగ్గా సుఖం లేదు, ఇక్కడ ఎంతో అనవసరంగా ఇచ్చాములే అనుకుని తీసుకుని వెళ్ళిపోయారు. మీ తప్పును కప్పిపుచ్చేస్తారు. నేనేమో అంతే కదా, మనం ఏమైనా మాట కాని మాట అంటే వెళ్ళిపోవాలి. కాని మాట అంటే సరే పోనీలే. ఇప్పుడు ఎన్నాళ్ళు వెళ్ళిపోయింది మీ ఆవిడ? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల స్టోరీ ఇప్పుడు ఎందుకు? 90లో అయ్యింది. 90లో అయ్యింది. పోన్లే, అప్పుడు సంవత్సరాల గురించి అన్నేళ్ళు అయిపోయింది కదా, వెళ్ళిపోయింది కదా మీ ఆవిడ. ఆవిడకి పెళ్ళి అయిందా? ఇంకా బాబులే తెలియదు, ఏ కవులు తెలియదు మనకి. మీరు ఒకసారి కాకపోతే 2 సార్లు అయినా ఏమన్నా నా తప్పు అయిపోయింది, ఏదో రా మనం పెళ్లి చేసుకున్నాం కదా, కలిసి కాపురం చేద్దాము, నేను ఇకపై నుంచి బాగుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పి మీరు తీసుకురావాలి. వెళ్ళిపోయింది కదా అమ్మయ్య, నా భోజన ఖర్చు మిగిలింది కదా అనుకుని వదిలిస్తున్నారు. మరి అనుకోకుండా ఉండుంటే మీరు వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకుని ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను మా ఆవిడని పంపించండి బాబు అని, కబురు ఎక్కినా సరే పంపలేదు. కబురు ఎందుకు పెట్టడం, ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కదా, మీకు ఆ రైట్స్ ఉన్నాయి కదా. పెళ్లి చేసుకున్నారు కదా మీరు, పెళ్లి చేసుకునేటప్పుడు నా భార్యని నాకు కాకని మీరు ఉంచుకోవడానికి ఏంటి, అలాగైతే నా జీవితం ఎందుకు నాశనం చేశారు అని గట్టిగా అడగొచ్చు. పెద్ద ఉన్నప్పుడు అయితే అతనైతే పంపించాడు ఇంటికాడ. ఎన్ని సంవత్సరాలు ఉంది చెప్పండి మీ ఆవిడ మీతో? సంవత్సరాలు లేదండి, ఒక 3 నెలలు కలిసి ఉన్నాను. 3 నెలలు ఉన్నారేంటి? 3 నెలలకే మొత్తం నీకు ఈగోలు వచ్చాయా? చేసినారు, నేను మాకే ఈగో లేదండి. తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టే మన పని అయిపోతుంది. మీ అమ్మ నాన్న అప్పుడు లేరా? అప్పుడు కొన్నారు. అప్పుడు వాళ్ళేనే వెళ్ళి కోడలు తెచ్చుకుందామని అనలేదా? వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు ఏం అన్నట్లేదు, వాళ్ళ మాట కూడా వాళ్ళు లెక్క చేయరు. సరే, ఇప్పుడు మీకు పోషణ ఎలా జరుగుతుంది? పెన్షన్ డబ్బులు అలాగా ఒక 5 రూపాయలు కిరాణా సామాను కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాను. ఒక 5 రూపాయలు ఇంటి పక్కన వేసేస్తాను. 400 కరెంటు బిల్లు వస్తుంది, అయిపోతుంది. అలా పెన్షన్ అలా సరిపోద్ది. ఇవాళ డేట్ అంత 20వ తేదీ. 21 మే బో ఇవాళ 21. సరే 21వ తేదీ కదా, ఫంక్షన్ వచ్చి 21 రోజులు అయిపోయింది. ఇంకెంత ఉన్నాయి? ఇంకేం లేదు, రూపాయలు లేదు మొత్తం. ఎక్కడో అక్కడ చిన్న చిన్న బాకీలు ఉంటాయి కదా బయట, టీ కొట్టు కాడ, మెడికల్ షాప్కి, చికెన్ షాప్కి. చికెన్ ఎంత తీసుకుంటారు వారానికి? రోజుకి 50 ట్రిప్కి 50 రూపాయలు వారానికి. వారానికి 50? అదే కదా. సో మీ 4000 ఫంక్షన్తో మీరు బతికేస్తున్నారు. అలా జీవిస్తాను. మధ్య మధ్యలో ఏదైనా వంటలతో ఎవడని పిలిస్తే వెళ్తుంటాను, డబ్బులు అలాగా కవర్ అయిపోతాయి. మధ్యలో డబ్బులు అయిపోతాయి కదా, మళ్ళీ అలా ఖర్చులు కూడా. మరి ఈ నెలలో ఏమి మిగతా ఏమి రాలేదా? ఈ నెల అంతా పెళ్లిలే కదయ్యా. ఉన్నాయి కానీ మరి వాళ్ళు అన్ని క్యాటరింగ్లు వచ్చేసిన వల్ల వాళ్ళు పిల్లట్లేదండి. కుకింగ్ అయితే పిలుస్తారు. కుకింగ్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వండాలి కదా. మీరు వంట మాస్టరా? ఏం బాగా చేస్తారు మీరు వంటల్లో? అన్నీ చికెన్, మటన్, బిర్యానీ. మరి ఇవాళ నేను వస్తున్నానని తెలుసు కదా, ఏదైనా వండియాల్సింది కదా. ఏమన్నట్టు ఏమి లేవండి. మీకు ఎలాగో అరువులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. అరువులు ఇస్తారు.
అలాగే నాకు ఒక 50 రూపాయల మాంసం బిర్యానీ అన్ని కలిపి వండియాల్సింది కదా. వండుతారా? ఇప్పుడు ఏం లేవుగా వండనండి. మీకు లేనప్పుడు కూడా పక్కకి వెళ్ళి అరువు తెచ్చుకుంటున్నారు కదా. అది ఎప్పుడో ఒకసారి వెళ్తాం. ఇచ్చే గుణం లేదు మీకు, పెట్టే గుణం లేదు. మాట వరస కూడా దాందే ఉందమ్మా కూడా అనలే. ఆ ఫోన్లే ఏంటి, నేను అడిగిన తర్వాత ఫోన్లే ఏంటి? నేను అడగక ముందే అయ్యో దాందే ఉందమ్మా, నేను అలాగూ కిరాణా షాప్లోను చికెన్ షాప్లోను ఏమంటారు అరువు తెచ్చుకుంటాను అని మాట అనలేకపోయి చూసారా మీరు. ఇంక మీ ఆవిడని ఏం తెచ్చుకుంటారు, భోజనం మిగిలిందిలే అనుకుని వదిలేశారు మీ ఆవిడని మీరు. 3 నెలలకే, లేకపోతే అలాగే మీరు విరక్తి అయిపోతారు చెప్పండి. ఆవిడ ఎక్కువ భోంచేసేదా? ఆవిడ ఎక్కువ టిఫిన్ అన్నం అది బాగా తినేసేదా? గుర్తు ఎక్కడ ఉందలే, 25 ఏళ్ళు అయిపోయింది కదా కదా. ఆవిడ ఎంత తిందో ఎలా ఉందో కూడా మీకు గుర్తులేదు. 25 ఏళ్లలో కనీసం సంవత్సరం లోపైనా కనీసం మళ్ళీ వెళ్ళి భార్య కోసం తెచ్చుకుంటారు. మీకు ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోకూడదు పెద్ద అలాంటప్పుడు. ఒక అమ్మాయి లైఫ్ పాడైపోతుంది. అందుకే పాపం మీకు ఫంక్షన్ వస్తుంది, వాళ్ళు చేసుకుని పనులే. మధ్యలో నేనేం చేసినాను? తీసుకెళ్ళిపోవడం వాళ్ళే, తీసుకురావడం వాళ్ళే, పెళ్లి చేసింది వాళ్ళే, పెళ్లి చేసింది వాళ్ళే, ఇప్పుడు అనుభవిస్తుంది వాళ్ళే. వాళ్ళు ఇచ్చిన కట్నం కూడా మెడలోనే ఉంది పుస్తులతో. వాళ్ళు ఇచ్చిన కట్నం కూడా నా రూపాయి తినలేదు. ఇప్పుడు అది నీ బాధ అయితే. అదే లేదండి, మాకే ఉంది. 10 రూపాయలు తెచ్చుకొని హ్యాపీగా తింటాం ఉంటాం అంతే. నువ్వు సోలోగా ఉన్నా హ్యాపీగా ఉన్నావు. చిన్నప్పుడు కూడా ఇలా వంటతానండి. అవునా? ఇంత కుర్ర కానీ హోటల్లోని సీకని అవి ఓపెన్ అవ్వలేదు. అప్పటికి హోటల్లో పని చేసేవాడిని వైజాగ్లో. సో ఒంటరిగా ఉంటేనే బాగుందంటావు. జాలి ఐస్ కంపెనీలో బండి వేసేవాడిని, సపేర్ ఐస్ కంపెనీలోని పని చేసేవాడిని. అన్నీ చేసి చివరికి ఇలాగే పర్వాడలో సెట్ అయిపోయి. పోన్లు బాగుంది కదా ఈ లైఫ్. చక్కగా 50 రూపాయలు చికెన్ నువ్వు ఒక్కడే తినొచ్చాను చక్కగా. అంతే, 2 మొక్కలు ఎక్స్ట్రా కొడతారులేండి వాళ్ళు. ఎందుకనో పొద్దునకి దాచుకొని తినడానికి తెలిసిన వాళ్ళు కదా పరిచయం. అంతేనా? చల్లదన్నంత పొద్దునకి పనికి వస్తుంది అన్న. బాగుంది నీ స్టోరీ, బాగుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా పోనీ? అప్పట్లో అనుకున్నారా పోనీ ఇంకో పెళ్లి చేసుకుందామని? అనుకున్నాం కానీ మరి కుదరలేదు. అంటే ఎందుకు కుదరలేదు? వెనక ముందు ఎవరు లేరుగా. మరీ మంచిది కదా వచ్చిన అమ్మాయికి. మంచిదే, మరి పెళ్లి చేయడానికి మాట్లాడడానికి ఉండాలి కదా. ఎప్పుడు ఏ వయసులో అనిపించింది అలా రెండోసారి పెళ్లి చేసుకుందామని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలప్పటికి తోడు కావాలనిపించింది. ఒంటరితనం కష్టం అనిపించింది. వంట చేసి పెట్టేవాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. అదేదో ముందే అనిపించి ఉంటే బాగుంది కదా. అంటే మీ ఆవిడ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సింది కదా పోనీ మీ ఆవిడ దగ్గరికి. ఇంకా ఊరు అడ్రస్సే మర్చిపోయానండి. ఆ ఊరు పేరు కూడా మర్చిపోయాను, జ్ఞాపకం లేదు. రమణ కదా మీ పేరు? మీ ఆవిడ పేరేంటి? కమల. ఫోన్లే, సంతోషం. గుర్తున్నందుకు, మీ ఆవిడ పేరైనా కనీసం గుర్తున్నందుకు. ఓటర్ ఐడి కార్డులోనే వచ్చింది పేరు. లేకపోతే మర్చిపోయి ఉండేవాడు. మర్చిపోతాం. సరే, ఇంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి? 2 కేజీలు ఉంటాయి. ఎక్కడివి అవి? బయట 5 కేజీల బ్యాగ్ తెస్తాను. ఎంత? 5 కేజీల బ్యాగ్ ఎంత అవుతుంది? 5 కేజీల బ్యాగా 250. ఓకే. కోట బియ్యం అలాంటివి ఏమి రావా మీకు? ఇంకా కోట బియ్యం ఉన్నాయి, తెస్తాను. నెల తెచ్చి అలా ఉంచుతాను. ఉంచి ఏం చేస్తారు? ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను, లేకపోతే పిండి ఆడించింది. పిండి ఆడించి ఏం చేస్తారు? దోశలకు పని చేస్తుంది. తీసుకున్నారా మరి ఎప్పుడైనా? ఓళ్ళు ఆడించి వదిలేస్తారు. అది కొంచెం పురుగు పట్టిన తర్వాత బయటకు వెళ్ళి పడేస్తారు. దానికోసం ఆడేస్తున్నారా? ఎప్పుడు ఆడించలేదులే, ఎవరో ఒకరు అడిగితే ఇచ్చేస్తాను బియ్యం. కేజీ ఎంత కమ్ముకుంటావు? మామూలు బయటని 20 రూపాయలు కొనుక్కున్నారు, ఆ రేటే ఇస్తారు. ఆ రేటే ఇస్తావు? ఓహో, అమ్ముకోవడానికి తెచ్చుకుంటున్నావు. కోట దగ్గరికి అయితే 10 రూపాయలు ఇస్తారు, బయట అయితే ఇంకో కేజీకి ఇంకా ఎక్స్ట్రా 10 రూపాయలు వస్తాయి. కోట 15 ఇస్తాడు. కోట 15 రూపాయల, ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా. సరే పోన్లు, అది పెందులే. కానీ సరే, నీకు బియ్యం ఇవ్వనా వద్దా మరి? నేను 26 కేజీలు ఇస్తాను. 26 కేజీలకి 200 తీసుకుంటాను అంతే. చాలా చవక. మంచి బియ్యం, సన్నాల బియ్యం తీసుకొచ్చాను దానికి. ఓకేనంట? డబ్బులు లేవు. మరి తీసుకురమ్మని చెప్పావు నువ్వే. డబ్బులు లేవండి. అదే ఇప్పుడు ఇందాక వచ్చిన ఆవిడ ఉన్నారు కదా, ఆవిడనే ఎవరినో అప్పడుగు కొంచెం. అది ఎవరు ఉట్టప్పుడే రూపాయి 50 ఎవరో ఇప్పుడు ఇస్తారు. ఆ బియ్యం అమ్ముకొని ఇస్తానని చెప్పు. నిన్ను చూస్తే ఎవరెవరా డబ్బులు? నేను అడగను, సర్వసాధారణంగా ఎవరు. నువ్వు ఎవరి జోలికి వెళ్ళవు, నీ దగ్గర ఉన్నది ఎవరికి పెట్టవు. నా దగ్గర ఉండి ఎందుకు పెట్టాం? నాకు ఇందాక అన్నమే పెట్టనన్నావు. అన్నం ఎందుకు పెట్టండి, వాళ్ళు ఏం లేవని అన్నాను అంతే తప్ప పెట్టనని చెప్పలేదుగా.
పెడతానని కూడా చెప్పలేదు. పెడతానని అని ఉంటే సంతోషపడి ఉండేదాన్ని. సరే నీ దగ్గర బియ్యం అన్నీ ఉంటుంటే పెడతానంటావు. సరే తీసుకురండి, పెడతారో లేదో చూద్దాం, మన కాకపోయినా ఎవరికైనా. సరే తెప్పిస్తున్నాను, కానీ డబ్బులు తీసుకుంటాను. నా దగ్గర డబ్బులు ఏముంది బాబు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి చూడండి ఒకసారి. ఇప్పుడు నీకు నేను డబ్బులు సాయం చేయడానికి వచ్చాను అనుకో, నీకు ఎంత ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పు నాకు లెక్క. ఏమో అప్పుడప్పుడు ఖర్చులకు పని చేస్తాయి అంతే. అప్పుడప్పుడు ఎంత ఖర్చులు కావాలి నీకు? ఎప్పుడో ఒకసారి 200 వద్దు, ఒకసారి 300 వద్దు. నెలకా ఎక్స్ట్రా ఖర్చులా? 4000 కాకుండానా? రోజుకి 200 అయితే అవుతాయి. రోజుకి 200 అంటే ఈ లెక్కన ఎంత అవ్వాలి? ఇతనికి 6000 అవ్వాలి. ఏం చేస్తావు 200తో రోజుకి ఏం చేస్తావు? చాలా సెంటర్కి వెళ్ళిపోతానండి, ఇంటికాడ ఉన్నాను కదా. ఉండవు, నడుచుకొని వెళ్ళిపోతే ఏదో టీయో ఏదో తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. రోజుకి డబ్బులుంటే రోజుకి వెళ్ళిపోయి బయట తినేసి వస్తావు. ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. డబ్బులు క్యాన్సిల్ చేయండి, ఈయనకి ఓన్లీ బియ్యం అవి ఇవ్వండి. అంటే డబ్బులు ఉంటే పని చేయరు ఇంట్లో. ఏది డబ్బులు ఉన్నాయని కాదండి, డబ్బులు ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. అదే అంటున్నాను, అందుకనే నీకు నెలకు 4000 ఫంక్షన్ సరిపోవట్లేదు. డబ్బులు ఉన్న రోజు అంట ఈయన ఎప్పుడు ఇంట్లో వంట చేయడంట. రోజుకి బయటకు వెళ్ళి బయట టిఫిన్ చేస్తాడంటే, బయట భోజనం చేస్తాడంట. వంట ఎందుకు వండుకోండి, రాత్రికి వస్తాం కదా వంట ఎప్పుడు మానేను. మరి రోజుకి నీకు 200 ఖర్చు ఎందుకు అవుతుంది పెద్ద అయినా చెప్పు. మరి బయటకు వెళ్తే ఏదో తింటాం కదండి. ఏది తింటావు చెప్పు? ఏదో టిఫిన్ లేకపోతే టిఫిన్ ఎంత అవుతుంది చెప్పు? టిఫిన్ ఇప్పుడు ఏ తిన్నాలాగే 2 ఇడ్లీ అంటే 30 రూపాయలు అవుతుంది. సరే నువ్వు ఎన్ని ముప్పలు టిఫిన్ చేస్తావు? ఒక నిమిషం ఆగండి. అలాగా ఎంత టిఫిన్ చేస్తావు చెప్పు? ఒక 50 రూపాయలు ఒక 50 రూపాయలు తింటావు. సరే 50 రూపాయలు ఓకే. ఇంకా టీయా ఇంకా ఆ మధ్యలో దాహం ఇస్తే కూల్ డ్రింక్ ఏదో 20 రూపాయలు 30 రూపాయలు. రోజు అలాగే చేస్తావు డబ్బులుంటే? రోజు కూల్ డ్రింక్లు తాగుతావు? ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే అలాగే. అంతేనా? ఎప్పుడో అప్పుడప్పుడైతే తాగాలనిపించవచ్చు, తిరగాలనిపించవచ్చు, కానీ మనకి ఎందుకంటే నీకు వేరే సోర్స్ లేదు, నీకు వేరే ఆధారం లేరు, ఎవరు లేరు. అది నువ్వు చేసుకునేది నాకు అర్థమవుతుంది. నేను చేసుకుంటే ఏం కదండి, అయితే ఒకవేళ కర్మ రాత అలా రాసి ఉంటుంది, జరిగిపోతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చకూడదు, తండ్రి అనుకొని పెంచుతాను, నీకు అన్నం పెడతానయ్యా. నువ్వు ఎలాగో వంట మాస్టర్వే కదా, ఖాళీగా ఉన్న టైంలో పునుకులు అవన్నీ అమ్ముకుందాం సరదాగా. ఈవినింగ్ టైంలో పార్ట్ టైం జాబ్ చేసుకుందాం ఇద్దరం. చేయరా? కష్టపడరా? ఇంకా ఇప్పుడు ఈ వయసులో ఏం కష్టపడతాను, ఎక్కడ పడితే అక్కడ లోపల వచ్చేస్తాను. నువ్వు కూర్చొని ఉండు, నిలబడి చేయక్కర్లేదు. కూర్చొని పునికిలేస్తూ ఉండండి, చెయ్యరు. మీ వయసు ఎంత? 70 ఎక్కడ ఉంటాయిలే కానీ. ఎందుకోండి చిరంజీవికే వయసులో కుర్రోడ్లాగా ఉన్నాడు, ఆయనకి 70 ఉన్నాయి, మనకు ఎందుకోండు వాళ్ళు అయిపోయాం. చిరంజీవితో పోల్చుకుంటున్నారా? చెప్తానండి. మీ పక్కిళ్ళ చిరంజీవిది అంత కరెక్ట్గా అలా చెప్తున్నారు, చిరంజీవి వయసుతో పోల్చుకుంటున్నారు. లేదండి, అలా తోలితే 70 ఉందంటే మరి నాకే ఎంత ఉండాలి? సరేలే ఓకేలే. అయితే అలా అయితే నేను ఎవరితో పోల్చుకోవాలి? సమంతతోనే. ఓకే సరే, అది పోయిందిలే కానీ నువ్వేం కష్టపడొద్దులే, నువ్వేం మాతో రావద్దులే, ఇక్కడే ఉండండి. నెల ఫంక్షన్ వస్తుంది కదా, హ్యాపీగా ఖర్చు పెట్టుకొని తినండి. నేను నీకు అయితే బియ్యం అయితే ఫ్రీగా ఇస్తాను, ఫంక్షన్ డబ్బులు వచ్చాక నాకు డబ్బులు ఇచ్చేసాయి. అంటే ఏంటి, ఇస్తారా ఇవ్వరా? ఇచ్చేస్తా, తెచ్చేయండి. ఆయన పెడతానని కూడా మాట వరుస కనట్లేదు. అన్నం వండి పెడతావా అయ్యా అంటే పెడతానని కూడా మాట వరుస చెప్పట్లేదు ఆయన. నేను ఇస్తాను అంటే చాలు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు ఆటోమేటిక్గా. సరే అంటే వెళ్ళిపోలా? ఇస్తామంటున్నావా? ఇందులో కందిపప్పు, ఆయిలు, నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి. ఇవి నిత్యావసర సరుకులు. నువ్వు కంప్లీట్గా వంట చేసుకో. డబ్బులు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా పెద్దయినా ఎప్పుడో అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2 సార్లు బయట తినాలనుకోవడం, తాగాలనుకోవడం, డ్రింక్ అయినా, కాఫీ అయినా, టిఫిన్ అయినా చేయాలనుకోవడంలో తప్పలేదు. కానీ మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంది, ఓకేనా? కొంచెం 2 రోజులకో 3 రోజులకి ఒకసారి మీరు బయటకు వెళ్ళి నెలకు 1000-2000 తెచ్చుకుంటే మీకు ఇంకా హ్యాపీగా మీరు ఇలాంటివి చిన్న చిన్న చిరు కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడానికి మీకు ఓపిక ఉంది. ఇంకా పని చేయడానికి కొంచెం ఆలోచించండి. టవల్ ఎలా కట్టుకుంటున్నారు, లుంగీల కింద వాడుకుంటున్నారు కదా టవల్ని.
సరే అలాగే వాడుకోండి. ఇది కూడా చాలా పెద్ద టవలే. ఉమ్. ఇగో లుంగిలాగా వాడండి, టవల్ లాగా వాడుకోండి. బట్టలు తీసుకోండి. ₹1000 ఇద్దాం అనుకుంటున్నాను. ₹1000 ఏం చేస్తారు? ఏం తెచ్చుకుంటాం. ఏనంటే ఏటివి? అన్నీ తెచ్చేటివన్నీ ఉన్నాయి ఉన్నాయి. ప్రజెంట్. ఇంకేం తెచ్చుకుంటారు? ఇంకేమంటే ఆ. అప్పుడప్పుడు చిల్లర ఖర్చులు ఉంటాయి కదా. అదే చిల్లర ఖర్చులు ఏంటి? ఏదో పాల ప్యాకెట్గా ఏదో తెచ్చుకుంటాం. సరే అయితే పాల ప్యాకెట్లు తెచ్చేసి నీకు డబ్బులు అక్కర్లేదు కదా. పాల ప్యాకెట్లు తెచ్చేయండి అమ్మా. ఓకే. ఇంకా అంటే ఇంకేం చెప్తాం, ఏ ఒకటి ఉంటాయి. ఏ ఒకటి అంటే పాల ప్యాకెట్లు ఒకటే. ఇగో ఎల్లో ₹2,000 ఒక 2 పాల ప్యాకెట్లు తెచ్చేయండి. ఇంకేమొద్దు కదా. అంతే కదా. పాల ప్యాకెట్లు తీసుకొచ్చేయండి. ఓకే. మరి నేను వెళ్ళరానా? పాల ప్యాకెట్లు ఇచ్చేస్తే నీకు సరిపోతాయి కదా. ఇంకేం ఖర్చులు వద్దు కదా. ఉండాలండి ఖర్చులు. అవి ఏంటి అవి? ఏ అంటే ఏం చెప్తామండి, అప్పుడు ఏది కొనాలనిపిస్తే అప్పుడు డబ్బులు. అప్పుడు కంటికి ఏది కనిపిస్తే ఏది అవసరం అనిపిస్తే అది కొనుక్కుంటాం. సరే అయితే ఇచ్చేయండి. పాల ప్యాకెట్ డబ్బులు ఇచ్చేయండి. ₹1000 కదా. ఇందలకి పెట్టు. ఎంత చదువుకున్నారు రమణ గారు మీరు? చిన్నప్పుడు 3. చిన్నప్పుడేలే. 3. నన్ను ఇప్పుడు స్కూల్కి రమ్మని నాకు వెళ్ళాలని ఉన్నా రానవ్వట్లేదు స్కూల్లో. డబ్బులు ఎప్పుడైనా లెక్క పెట్టాలన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి వాటికి కూడా. లాభం 1 2 3 4 5. అయ్యి బాబా 5,000 ఇచ్చానా? నేను ₹1000 కదా అనుకున్నాను. మీ దయా మా ప్యాకెట్. సరే ఒకసారి తీసుకోండి. ఇవ్వండి 5,000. రమణ గారు మీకు చెప్పేంత దాని కాదు, కానీ వయసు పెరిగే కొద్దీ కూడా మనలో కొన్ని మార్పులు, కొన్ని మాట తీరులు కానీ వస్తాయా? ఎక్కడి నుంచి? అలాగే అయిపోతుంది. డబ్బులు చేతిలో పడగానే ఫేస్లో ఒక గ్లో, ఒక ఆనందం, హ్యాపీనెస్, అన్నీ ఏదో సాధించేసామన్న ఫీలింగ్ వచ్చేద్దా? ఎక్కడి నుండి చెప్పలేము. వెలిగిపో. నీ మీద నాకు నమ్మకం లేదు. అమ్మ దేవి ఇటురా. నమ్మకం లేదు, పనులే. చేతిలో డబ్బులు తీసుకోకూడదు కాబట్టి ఇందా. ఈయనకి ఏ అవసరం ఉందా, ఏ అవసరాన్ని బట్టి మాత్రమే డబ్బులు ఇవ్వండి. ఇచ్చిన ప్రతిసారి కూడా నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా. ఎప్పుడప్పుడు ఎంత ఇస్తున్నారు? డబ్బులు చాలా విలువైనవి రమణ గారు. మీరు దాచుకోండి. ఇక్కడే దాచుకోండి. ఈవిడ వల్లే కదా నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎంతకు ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు అనేది నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. లేకపోతే నేను వసూలు చేసుకుంటా. మా టీం చూసారు కదా ఎంతమంది ఉన్నారు. ప్రతి రూపాయి కూడా మీరు లెక్క చెప్పాలి నాకు. ఈయనకు ఉండాలి, కానీ అవసరం నిమిత్తం ఇవ్వండి. ఓకే. మరి డల్ అయిపోయింది ఫేస్ ఒకసారి. ఇందాకున్న కాంతి ఏది? ఎందుకు? ఇదేనా ఉందని సంతోషపడాలి కదా. ఇంకొక 1000 ఇవ్వండి. ఇంకొక 500 ఇవ్వండి. 1000 కాదు. అవి చూసారా, బరువు పెరిగే కొద్దీ ఫేస్లో కాంతి పెరుగుతుంది. అంతే కదండి. అంటే అది నిన్న నేను స్కాన్ చేసేసాను. దాన్ని బట్టి నేను ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే. మందు తాగుతారంట కదా అప్పుడప్పుడు? అలవాట్లేదా? అందుకే మీరు 70 ఏళ్ళైనా కూడా 30 ఏళ్ళలాగా ఉన్నారు మీరు. అందుకే అంటున్నాను, పెళ్ళి అయిందా లేకపోతే ఇంకా పెళ్లి చేయాలా అని అడుగుదాం అనుకున్నాను. మీరే ఓపెన్ అయిపోయారు 70 ఏళ్ళని. ఈయనకి ఇవ్వండి, కానీ ఈరోజు మాత్రం ఇవ్వకండి. ఓకేనా? ఏ రోజుకి ఆ రోజు వాట్సాప్లో ఇవ్వండి, ఫోటోలు పెట్టమనండి. మిగిలిన డబ్బులు, బ్యాలెన్స్ డబ్బులు. వెళ్ళరానా? సంతోషమేనా? అయ్యో బట్టలు ఇచ్చాను, తినడానికి సామాన్లు ఇచ్చాను, డబ్బులు కూడా ఇచ్చాను, కానీ కొంచెం నవ్వాలి. ఏది నవ్వండి. ఇవ్వను. నేను చాలా డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను. అగో 4000 ఎందా అదే పోయిందిలే ఆడోకు. ఎందుకులే ఆయన మొహం ఎలగలేదు ఎందుకోనో. సరే జాగ్రత్తగా ఉండండి. ఈ వయసులో పెళ్లి గట్ట ఏం ప్లాన్ చేయకండి, ఇంకా అవ్వదు. ఓకేనా? బాయ్. నమస్కారం. వెళ్ళొస్తాను తల్లి.